బీఆర్ న్యూస్ కు స్వాగతం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భద్రత కుదించడం అనైతికం. ప్రశ్నించే గొంతుకలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు ప్రజాస్వామ్య వ్యవస్థను వ్యవమానించడమే. గట్టు యాదవ్ జిల్లా మాజీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రశ్నించే గొంతుకలపై కక్ష సాధింపు చర్యలను నిరసిస్తూ గట్టు యాదవ్ అధ్యక్షతన అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్, మాజీ జెడ్పీటీసీ పద్మ వెంకటేష్, ధర్మా నాయక్, ప్రధాన కార్యదర్శి గంధం పరంజ్యోతి, మండల అధ్యక్షులు మాణిక్యం, వనం రాములు, నాయకులు ఉంగ్లం తిరుమల్. మాట్లాడే మాటలకు సోలు ఉండాలి. వీధి రౌడీలాగా మాట్లాడతాడు. తొండలెక్కిస్తా, తొక్కుతా, పీలుస్తా, పండబెడతా, కొడతా అని చెప్పి మాట్లాడే ముఖ్యమంత్రి ఎక్కడ దేశంలో కూడా ఎవరినాడు. ఎవరైనా ఉన్నాడంటే ఒకే ఒక్కడు పావన్ గారు రేవంత్ రెడ్డి. నిజంగా కూడా మరి మాజీ మంత్రులకు కానీ మాజీ ఐపీఎస్లకు కానీ రాష్ట్ర ప్రభుత్వం దేశ వ్యవస్థలోనే రక్షణ కల్పించే విధంగా ఇవాళ వాళ్లకు రక్షణ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీలో గతంలో 9 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఉంటే గతంలో ఉన్న మరి మీ మాజీ మంత్రులకు మేము సెక్యూరిటీ ఇవ్వలేదా? మీ మాజీ ఐపీఎస్లకు మేము సెక్యూరిటీ ఇవ్వలేదా? ఒక్క మాట స్పష్టమవుతుంది. పోలీసు వాళ్ళని చూస్తే భయం ఎవరికైతుంది? దొంగలకైతుంది. మీరు నిజంగా దొంగలు. ఇవాళ ఈ పాలన నడుపుతున్న మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ పక్కా దొంగలే. అందుకే ఆర్ఎస్ లాంటి పోలీసులు చూస్తే మీ లాగులు నడుస్తున్నాయి. కానీ ఏం చేస్తుంది ఇప్పుడు? రాజకీయంగా ఇవాళ బీఆర్ఎస్ లో ఉండొచ్చే కానీ మరి ఆనాడు సర్వీస్లోనే ప్రజలకు సేవ చేసే విధంగా చట్టాన్ని సామాన్యునికి అర్థమయ్యే విధంగా ఆర్ఎస్ గారు పనిచేసిండు. గురుకులాలని గౌరవ కేసీఆర్ గారు కూడా సార్ దళిత బహుజనుల బిడ్డలందరూ కూడా ఉన్నత చదువులు జరగాలంటే గురుకులాలే చదవలేమని చెప్పి ఆనాడు ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా 10 సంఖ్యలో ఉన్నటువంటి గురుకులాలను 100ల సంఖ్యకు తీసుకొచ్చి ఎవరెస్ట్ శిఖరాన్ని కూడా దళిత బిడ్డలను గిరిజన బిడ్డలను ఎక్కించిన చరిత్ర ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిది. నీలాంటి దొంగలకు ఎట్లా అర్థమవుతుందయ్యా ఆయన సేవలు? మీరు నిజంగా కూడా క్రైమ్ అంటే ఏందో క్షుణ్ణంగా చట్టం తెలిసిన వ్యక్తి, ఓ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉండి ఇవాళ మన దొంగతనాలు దోపిడీతనాలను బయట పెడతాడనే దురుద్దేశంతోనే కేవలం ఆయన రక్షణను వెనక్కి తీసుకోవడానికి కారణం, ఆయన భద్రతను వెనక్కి తీసుకోవడానికి కారణం తనను అంతం చేయడానికి ఈ కాంగ్రెస్ గుండాలు పసిగట్టుకొని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని అంతం చేయాలని చెప్పి ఈ రక్షణ వ్యవస్థను వెనక్కి తీసుకున్నారు. బిడ్డ, ఈ తెలంగాణ సమాజం మొత్తం కూడా గిరిజన హరిజన బిడ్డల మధ్య ఏకమైతే మేము ఉత్సవస్తే కొట్టుకపోతాం. నా కొడుకులాగా మా నాయకుడి మీద చేసిన మా నాయకుడి మీద ఎలాంటి సంఘటన జరిగినా మీ తోలు ముడతారు బిడ్డ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మిస్టర్ రేవంత్ రెడ్డి, ఇప్పటికైనా నువ్వు కళ్ళు తెరిచి బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కేసులు కాదు, బీఆర్ఎస్ నాయకులకున్న భద్రతను తొలగించడం కాదు, నీకు సిగ్గు శరం లజ్జ ఉంటే 420 హామీలు ఇచ్చినావు. ఆ 420 హామీల్లో 4 హామీలు కూడా నువ్వు నిలబెట్టుకోలేదు.
ఆడబిడ్డలకు 2500 ఇస్తాను, ముసలి ముద్దకు కూడా 4000 పింఛన్ ఇస్తాను, వికలాంగుల సోదరులందరూ కూడా 6000 ఇస్తాను. ఏం మాట్లాడినావు బిడ్డ? ఆ రోజు రైతు బంధు కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు, నేను 15,000 ఇస్తా అని చెప్పిన దుర్మార్గుడు నువ్వు. ఇవాళ రైతులు వానాకాలం సీజన్ వచ్చింది, నీ పాలన ఎట్లా ఉందో నీ అడుగు ఎట్లా ఉందో తెలియదు, కానీ కరువే వస్తుంది, వర్షాలు కూడా కుట్టే పరిస్థితి లేదు. ఇవాళటి కూడా రైతులకు 6 సార్లు ఇవ్వాల్సిన రైతు భరోసా లేకొట్టి ఇప్పుడు ఈ సీజన్ తో కూడా ఎకరాకు 2 ఎకరాలకు కుంటకు అరకుంటకి ఇచ్చిన బోరుగుండు గీసినావు. నువ్వు ఇవాళటి కూడా రైతులను మోసం చేసినావు. నీకు దమ్ముంటే నీకు నిజంగా లజ్జ ఉంటే రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చు, ఆడబిడ్డలకు ఇచ్చిన హామీలను నెరవేర్చు, వికలాంగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చు. రైతు భరోసా, రైతు బీమా ఎటుపోయిందని చెప్పి మా సోదరులందరూ కూడా అడుగుతున్నారు. రాచరిక పాలన, నిరంకుశ పాలన కొనసాగుతూ ఉంది. పరిపాలన గాడి తప్పి ప్రజలకు చేయాల్సినటువంటి సేవలు చేయకుండా, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చకుండా 420 హామీలను తుంగలో కొట్టి ఇచ్చిన 6 హామీలను పక్కన పెట్టి కేవలం కక్ష సాధింపు చర్యలే ముందర వేసుకొని భూ కబ్జాలకు పాల్పడుతూ అనేక అక్రమాలకు తెరలేపినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరిని న్యాయబద్ధంగా ఎక్కడికక్కడ ఎదుర్కొనడానికి మన భారత రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ గారు తీసుకున్నటువంటి అనేక చర్యలు, ఆరోపణల వల్ల వారిపై కక్షగట్టి ఈ తెలంగాణ ప్రభుత్వం గత 30 సంవత్సరాలుగా భారతదేశానికి ఆయన సేవలు అందించి భారతదేశ ప్రజల యొక్క ప్రాణాలను కాపాడి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా హంతకులను వేటాడి మన ప్రజలందరికీ రక్షణ కల్పించినటువంటి ఒక మహా అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ గారి భద్రతను తొలగించడం అంటే ఆయనను ఒక రకంగా హత్య చేయడానికి ప్రభుత్వమే పూనుకున్నదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. ఆర్ఎస్ ప్రవీణ్ గారికి ఏమైనా జరిగితే కాంగ్రెస్ ప్రతి ఒక్క కాంగ్రెస్ కొడుకులను ఎక్కడిదక్కడ ఉరికించి కొడతాం. టీఆర్ఎస్ సైన్యం ఎక్కడ కూడా కాంగ్రెస్ వాళ్ళని తిరగకుండా చేస్తుందనేది మీరు ముందే మేల్కోవాలా. హైకోర్టు చెప్పినట్టు వెంటనే ఆయన భద్రత కొనసాగించాలా. అరే ఎంత పిరికి వెదవలా! ఒక ఆడ అధికారి, మహిళా అధికారి గత 15 సంవత్సరాలుగా 3 ప్రభుత్వాలు మారినా ప్రతి ప్రభుత్వంలో మంచి మన్ననలు పొందినటువంటి అధికారిని డీగ్రేడ్ చేస్తూ ఆమెను అధికారిని మీ నుంచి తప్పించే ప్రయత్నం చేస్తారు. మీకు చేతనైతే దమ్ముంటే టీఆర్ఎస్ నాయకులను ఎదుర్కోండి, టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోండి, ప్రజలకు సేవ చేయండి. మీరు ఇస్తానన్నటువంటి పథకాలు ఇవ్వండి, మీరు ఇస్తానటువంటి ఎగ్గొట్టిన రైతు బంధు ఇవ్వండి, మీరు మొండిజాయి చూపినటువంటి రుణమాఫీని కొనసాగించండి. ఇవి చేయాలే కానీ ఈ దేశం కోసం, ఈ ప్రాంతం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ గారి భద్రతను తొలగించి ఆయన హత్యకు పురిగొల్పేటటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో వెంటనే ఎదిగి తీసుకోవాలా, ఆయన భద్రత కొనసాగించాలా. లేని ఎడల ఈ ఆందోళన ఇక్కడనే కొనసాగదు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు, కాంగ్రెస్ కార్యాలయాలు, కాంగ్రెస్ కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు అన్ని కూడా అడ్డం పడతామని చెప్పేసి నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, మీరు అనుకుంటున్నారు తమ్ముడు తిరుమల చెప్పినట్టు ఆయన భద్రత తొలగిస్తే వణికే వ్యక్తి కాదు. అడవుల్లో, ఛత్తీస్గఢ్ అడవుల్లో, కరీంనగర్ అడవుల్లో నక్సలైట్లతో పోరాడి ఈ దేశ విచ్ఛిన్నకరమైనటువంటి శక్తులను ఎదుర్కొని ప్రాణాలు సైతం లేకుండా వీరచక్ర, రాష్ట్ర ప్రభుత్వం వీరచక్ర అవార్డు పొందినటువంటి వ్యక్తి ఆయన. ఇలాంటి ఊకడింపు బెదిరింపులకు ఎదుర్కోరు. ఇంకా మీరు చేస్తున్నటువంటి భూదందాలు, భూ కబ్జాల పైన ఆయన గలమెత్తుతాడు. మీ అన్యాయాలను మొత్తం బయట పెట్టే
వచ్చేసారి మీకు డిపాజిట్లు రాకుండా చేశాడని దానికి ప్రధానంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే కారణమవుతాడని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ.